మాట్లాడాలి. నువ్వు కౌశిక్ ఫ్రెండ్ కదా? నీ ఫ్రెండ్ చేసిన పనికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఇక నీతో ఏం మాట్లాడాలి? నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలుసా? రేయ్ అగన్రా. రేయ్ ఎందుకురా ఇదంతా? వదిలేచ్చు కదా, కనీసం ఆ అమ్మాయి అయినా బాగుంటుంది. నీకేం కాకుండా నేను చూసుకుంటా. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎలాగో నేను పోతాను. ఆ విషయం దీనికి ఎలా చెప్పాలి? నా వల్ల దీని లైఫ్ స్పాయిల్ కావద్దు. హలో కౌశిక్, ఎక్కడున్నావు? నేను నీకోసం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఎదురు చూస్తున్నా. త్వరగా రా, లేట్ అయితే నీ మోక్ష మిస్సెస్ మోక్షవర్మ అయిపోతుంది. చా అయిపోతే నాకేంటి? నీకు కాకపోతే ఇంకెవరికి? జోక్కి ఇది టైం కాదు కౌశిక్. నాకు చాలా టెన్షన్గా ఉంది. నాతో ఆడుకోకు, త్వరగా రారా. వచ్చి బక్కరావమంటావా? ఏమంటున్నావు? ఒక అమ్మాయిని వాడుకుందామని అందరూ అనుకుంటారు, కానీ ఆ వాడుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే నేనే కాదు ఎవరు చేసుకోరు. కౌశిక్, స్టాప్ జోకింగ్. ఐఎమ్ వెరీ సీరియస్. నువ్వు భలేదాని మోక్ష. నేను జోక్స్ వేసినప్పుడు సీరియస్ తీసుకున్నావు, ఇప్పుడు సీరియస్గా చెప్తుంటే జోక్స్ అనుకుంటున్నావు. నువ్వేమంటున్నావో నాకు అర్థం అవ్వటం లేదు కౌశిక్. మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం మోక్ష. ఒకటి కాదు రెండు కాదు. నా గురించి చాలా నీకు చెప్పాను, కానీ నువ్వే సీరియస్గా తీసుకోలేదు. నన్నేం చేయమంటావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందారా? నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను. అర్థం కావాల్సింది నీకే మోక్ష. నేను చెప్పిన మొదటి అబద్ధం ఐ లవ్ యూ అని. దానికి కదా నువ్వు నవ్వాల్సింది. నవ్వకుండా ఐ లవ్ యూ టూ అన్నావు. సెకండ్ జోక్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని. దానికి కూడా నవ్వకుండా ఎమోషనల్ అయిపోయావు. ఇదంతా పోనీ మూడోసారైనా నవ్వుతావని ఐ విల్ మ్యారీ యూ అని అన్నా. అప్పుడైనా నువ్వు నవ్వకుండా నా హ్యాండ్ తీసుకొని కిస్ చేసావు. నవ్వాల్సిన జోక్కి నవ్వకుండా నమ్మాల్సిన విషయాన్ని పట్టుకొని జోక్ అంటావేంటి మోక్ష? కౌశిక్, నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నువ్వంటే నాకు పిచ్చిరా. నేనేం తప్పు చేశాను చెప్పు? ఐ లవ్ యూ రా. నువ్వు నన్ను చీట్ చేశానని మాత్రం చెప్పకు. నేను నిన్ను చీట్ చేయలేదు, నువ్వే నన్ను నమ్మి మోసపోయావు. అయినా పర్లేదు, నీ వల్ల నా టైం చాలా వృధా అయింది. అయినా మన రిలేషన్షిప్ ఇలానే కంటిన్యూ చేద్దాం. కౌశిక్, అలా మాట్లాడకురా, నాకు ఏడుపొస్తుంది. లవ్ అంటావేంటి మోక్ష? నువ్వంటే నాకు మోజు, నేనంటే నీకు మోజు. నీపై నాకున్న మోజు ఇప్పట్లో తీరేది కాదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు నీకు ఏ సహాయం అయినా నేను చేస్తా. చక్కగా మీ అమ్మ నాన్న చేస్తున్న పెళ్లి చేసుకో. మనం ఎప్పటిలాగే ఉందాం. యదవా, నీలాంటి వాన్నారా నేను లవ్ చేసింది? నేను లవ్ చేశానంటే నా మీద నాకే ఆశయం వేస్తుంది. ఎంత నమ్మనురా నిన్ను. సిన్సియర్గా లవ్ చేస్తే ఎలా మోసం చేయాలనిపించిందిరా? నువ్వు కాకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటే చనిపోదాం అనుకున్నా, కానీ నేను నిజ స్వరూపం బయట పెట్టుకున్నావురా. మీ అబ్బాయిలందరూ ఇంతేరా. సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయిలను నమ్మరు. మీకు మాలాంటి వాళ్ళ అవసరం లేదురా. ఇక ఈ జన్మలో నీ ముఖం నాకు కనబడనివ్వకు. నువ్వు బ్రతకడం కన్నా చావటం మేలురా. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో. గుడ్ బై. అసలు కౌశిక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కౌశిక్, ఆ రోజు నీకోసం బయలుదేరుతుంటే మీ అన్నయ్య రేయ్, నేను మోక్ష వాళ్ళ అన్నయ్య మాట్లాడుతున్నా.
నీ ఫ్రెండ్స్ ఆగి నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పిన స్పాట్కి అర్జెంటుగా రారా. అరే ఇంతకు వీడు వస్తాడంటావారా? వీణేస్తే వాడే వస్తారా? రే సాయి లేరా సాయి, రే సాయి, సాయి రే. రేయ్ మీరు ఆగండ్రా, నేను మాట్లాడతాగా. రేయ్ ఎందుకురా ఇలా అందరూ మనసుని చంపుకోలేక మనిషిని చంపుకుంటారు. ఇప్పటికైనా ఆలోచించకుండా నువ్వెంత త్వరగా అమ్మాయిని వదిలేస్తే అంత త్వరగా మీ ఫ్రెండ్ని దక్కించు. అంటే కౌశిక్ రేయ్ నువ్వైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటావని వాడు వాని ప్రాణాలని కూడా వదిలేసుకున్నాడు. కానీ నువ్వేమో ఇప్పుడు ఇలా. నువ్వు వాడిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు మోక్ష.